ప్రైజ్ ది లార్డ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానములో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యము ధ్యానం చేసుకున్నట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం, చక్కని సహవాసము, ఆరాధనా సమయమును బట్టి దేవాది దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అలాగే కూడి ఉన్న మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. సర్వోన్నతుని మహాకృప మిమ్మను ఆవరించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. రైట్, మంచిదండి. ఈరోజు మనమందరము కూడా యేసయ్యలో ఉన్నటువంటి అలవాట్లను మనం ధ్యానం చేసుకుందాం. మరి క్రమశిక్షణతో కూడినటువంటి అలవాటు చేసుకోవడం మనకెంతైనా కూడా ఆశీర్వాదం. ఈ రోజుల్లో క్రైస్తవులకు క్రమశిక్షణ లేదు. భూలోకంలో సృజించబడినవన్నీ కూడా తమ అలవాటు ప్రకారము లేదా క్రమశిక్షణ ప్రకారము లేదా దేవుడు సృష్టి ప్రారంభంలో ఏదైతే చేశాడో అలాగే నడుస్తూ ఉన్నాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు, పడమర అస్తమిస్తూ ఉన్నాడు. అలాగే చంద్రుడు పెరుగుతూ పోతాడు, ఆ తర్వాత తరుగుతూ వస్తాడు. అలాగే నక్షత్రములు మరి రాత్రిపూట వెలుగుతూ ఉంటాయి, పగలు మాయమైపోతూ ఉంటాయి. చెట్లు తమ ఫలములను క్రమం ప్రకారముగా ఇస్తూ ఉన్నాయి. జంతువులు వాటి వాటి ప్రకారం నడుచుకుంటూ ఉన్నాయి. పక్షులు కూడా, ఉదాహరణకు ఒక కోడి తెల్లవారుజామునే లేచి అరుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణను అవలంబిస్తూ ఉంటాయి. కానీ ఎందుకో మనిషి మాత్రం క్రమాన్ని పాటించలేకపోతూ ఉన్నాడు, క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనకు క్రమశిక్షణ ఎంత అవసరమో యేసు ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఒక దిన గడియ లేకపోతే ఆ 24 గంటలు మనము ఒక టైం టేబుల్ వేసుకుని పలాని సమయంలో పలాంది చేయాలి, మన శరీరము మన ఆత్మను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని క్రమశిక్షణ ప్రకారము మనం జీవించగలిగినట్లయితే లేదా అలవాట్లు చేసుకోగలిగినట్లయితే నిజంగా మనకు చాలా ధన్యులమండి. రైట్, మొట్టమొదటిది మనం గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడండి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వాడుక చొప్పున అనేటువంటి మాట గమనించారా? ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. సో యేసయ్యలో ఉన్నటువంటి మొట్టమొదటి వాడుక ఏమిటంటే యెరూషలేమునకు వెళ్ళడం. వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక వాడుక ఉండేది, యెరూషలేమునకు వెళ్ళడం. యెరూషలేము అంటే సమాధాన పట్టణము అని అర్థం. ఇంకొక విషయం ఏమిటంటే యెరూషలేములో దేవుని ఆలయము ఉన్నది. సో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి ఆదివారము కూడా యెరూషలేమునకు వెళ్ళాలి.
అంటే సమాధాన పట్టణమునకు వెళ్ళాలి. దేవుని మందిరంలో మనకు సంపూర్ణ సంతోషములు కలుగుతాయి. సమాధానం కలుగుతుంది. నూతన ఉజ్జీవం దొరుకుతుంది. కాబట్టి యెరూషలేమునకు అనగా మందిరమునకు వెళ్ళేటువంటి అలవాటు మనం పెట్టుకోవాలి. మందిరంలో దొరికేటువంటి సమృద్ధి మరి ఒక చోట మనకు దొరకదు. అందుకే యేసయ్య ఒక చిన్న అలవాటు పెట్టుకొని ఉన్నాడు. యెరూషలేమునకు వెళ్ళేటువంటి అలవాటు ఆయన కలిగి ఉన్నాడు. 122వ కీర్తనలో మనం గమనించినట్టయితే ఎస్, దేవునికి స్తోత్రం. 122వ కీర్తన మనం గమనించినట్లయితే యెరూషలేమును గురించి వ్రాయబడినటువంటి వచనాలను కొద్దిగా చదువుదాం. ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. 122వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళును. రైట్. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగర్లలో క్షేమము ఉండును గాక. మరియు చివరి వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. సో దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేమునకు ఎందుకు వెళ్తూ ఉన్నాం అంటే, యెరూషలేములో మనకు నెమ్మది కలుగుతుంది. యెరూషలేమును ప్రేమించేటువంటి వారు వర్ధిల్లుతారు. యెరూషలేములో మన పాదములు నిలవాలి. ప్రతి ఆదివారము కూడా మనం దేవుని మందిరమునకు వెళ్ళేటువంటి అలవాటు ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. కొన్ని సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఈరోజు వర్షం పడుతుందిలే, ఏం వెళ్ళాలి, లేకపోతే ఈరోజు మనం పెయింటింగ్స్ పెట్టుకుందాంలే. ఆదివారం నాడే కదా మనోళ్లకు పెయింటింగ్స్ గుర్తుకొచ్చేది. కాబట్టి ఆదివారం నాడే అంటే ప్రభు దినమందే ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి ఆగిపోతూ ఉంటాం. మరికొంతమంది లోక సంబంధమైన కార్యక్రమాలను కూడా ఆదివారం నాడే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. లేదా మన బంధువులు పిలిచినప్పుడు మందిరాన్ని ఎగరగొట్టి వారి దగ్గరికి వెళ్ళి లోక సంబంధమైన సహవాసము చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. యెరూషలేమును విడిచిపెట్టడం ఆదివారం నాడు మనకు శుభము కాదు. ప్రతి ఒక్కరూ మందిరమునకు వెళ్ళే అలవాటు, అది కూడా త్వరగా వెళ్ళేటువంటి అలవాటు ఏర్పాటు చేసుకోవాలి. లేదా అందరికన్నా ముందు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళొచ్చి లేకుంటారులే, వీళ్ళొచ్చి లేకుంటారులే, ఏం వెళ్ళాలే అనేటువంటి మనస్తత్వం మనలో నుంచి తీసివేసుకోవాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏం చేయాలి, అక్కడ పోయి ఏం చేయాలి? మిగిలిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. నువ్వు ఏ రకంగా అనుకుంటావో వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటారు కదా. ఎవరొచ్చి లేకుంటారులే అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకొని వాళ్ళు కూడా ఆలస్యం చేస్తారు. ఇంకా ఎవరు వచ్చేది? త్వరగా త్వరగా వెళ్ళేటువంటి వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి దేవునికి స్తుతులు చెల్లించవచ్చు.
లేదా బైబిల్ చదువుకుంటూ ఉండొచ్చు, లేదా ఒక పాట పాడుకుంటూ ఉండొచ్చు, లేదా ఏదైనా శుభ్రపరచబడనిది ఏదైనా ఉంటే శుభ్రము చేస్తూ ఉండవచ్చు. ఏదైనా దేవుని మందిరంలో ఏం చేసినా కూడా అది మనకు ధన్యత. కాబట్టి ఒక మంచి అలవాటు పెట్టుకోవాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అది ఏమిటి అంటే, యేసయ్య ఒక ధర్మశాస్త్రోపదేశకునికి ఒక కథ చెప్పడం ప్రారంభిస్తాడు. రండి చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని పట్టుకొని దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేరి. జాగ్రత్త వినండి. వీడి ప్రయాణం ఎలా ఉంది చెప్పండి. ఉం? వీడి ప్రయాణం ఏమైనా బాగుందా? ఆలోచించేయండి. 30వ వచనంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు. యెరూషలేము అంటే ఇందాక మనం నేర్చుకున్నాము కదూ, సమాధాన పట్టణము అని. సో సమాధాన పట్టణము నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? యెరికో పట్టణం. అదేంటది? శాపగ్రస్తమైన పట్టణం. సమాధాన పట్టణము నుండి శాపగ్రస్తమైన పట్టణమునకు దిగి వెలుచూ ఉన్నాడు. దిగి వెళ్ళడం అంటే ఏది ఎత్తులో ఉంది, ఏది తగ్గులో ఉంది? యెరూషలేము ఎత్తైన స్థలములో ఉంది, యెరికో తక్కువ స్థలములో ఉంది. అందుకే వీడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దిగి వెళ్ళుచు. నా ప్రయాణం ఎలాగుందో ఒకసారి ఊహించండి. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నామా, అనగా సమాధాన పట్టణము నుండి శాపగ్రస్తమైన పట్టణమునకు బయలుదేరుతున్నామా? మీరేమో కానీ నా లైఫ్లో మాత్రం నేను మారు మనసు పొందకముందు అప్పట్లో ఒక చిన్న ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ ఉండేది. గ్రీన్ కలర్ లో చాలా అందంగా ముద్రించే చిన్న పుస్తకం, ఒక హస్తం అంతా ఉంటుంది కరెక్ట్ గా. కాబట్టి దాన్ని జేబులో పెట్టుకొని ఉదయం ఆరాధనకు వెళ్ళేవాడిని, మధ్యాహ్నం అట్నుంచి అటే సినిమా టాకీస్ కు వెళ్ళేవాడిని. దీన్నే ఏమంటారో తెలుసా? యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళడం అని అంటారు. సాతనుడు దొంగ. వాడు ఎందుకు వస్తాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఎందుకు వస్తాడో యేసయ్య చెప్తున్నాడు. రండి చూద్దాం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో వీడి ప్రయాణం ఏమాత్రం బాగలేదు. ప్రియులారా, మన ప్రయాణం బాగా ఉండకపోతే గనక తప్పకుండా దొంగ వస్తాడు. వీడి ప్రయాణం సరిగ్గా లేనందువలన దొంగలొచ్చారు, మన కొట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ కొర ప్రాణంతో విడిచిపెట్టి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా, ఏ ధనమైతే ఉందో, ఏ ధాన్యమైతే ఉందో, ఏదైతే ఉందో సమస్తమును దోచుకొని వాళ్ళు పారిపోయారు. సో వాడు ఎందుకు వస్తాడంట? యేసయ్య క్లియర్ గా చెప్తున్నాడు. దొంగ దొంగతనం చేయడానికి వస్తాడు, హత్యను చేయడానికి వస్తాడు, నాశనమును చేయడానికి వస్తాడు. కాబట్టి ప్రియులరా, మనము యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళకూడదు. దేవుని ప్రజలారా, ఒకసారి ఒక సంఘటన ఒక చోట జరిగింది. అతను ఎప్పుడూ క్రమంగా చర్చికి వెళ్ళేవాడు. మరి ఆ రోజు వెళ్ళలేదు. భార్య పిల్లలను పంపించాడు. నేను వస్తాను పదండి, మీరు వెళ్ళండి, నేను వస్తా అన్నాడు.
సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. వస్తాడేమో అని కాచుకొని ఉంటే రాలే. ఈలోగా మధ్యాహ్నం 1 గంటకు వచ్చి చూస్తే ఆ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు. రక్తము, గాయాలు అన్నీ కూడా ఆ వ్యక్తికి కలిగాయి. ఏం జరిగింది అంటే, ఒక పాడు పని చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మందిరములకు వెళ్ళవలసినటువంటి సమయంలో, ఆరాధనా సమయంలో పక్కింటి లోపలికి వెళ్ళి ఆమెను ఏదో బలవంతం చేయడానికెళ్ళాడు. సడెన్‌గా వాళ్ళ ఆయనొచ్చాడు. బాగా ఒక రాడ్ తీసుకొని భయంకరంగా కొట్టేశాడు. ఎంత ఘోరం చూడండి. యెరూషలేమునకు వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకపోతే ఇలాగే ఉంటుంది. నాశనానికి గురి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి యెరూషలేమునకు వెళ్ళేటువంటి అలవాటు మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత రెండవది మనం చూద్దామా? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం లూకా సువార్త. తర్వాత తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూసారా? వాడుక, యేసయ్యలో ఉన్నటువంటి రెండవ వాడుక ఏంటో తెలుసా? వాక్యము చదవడం లేదా బైబిల్ చదవడం. దేవుని ప్రజలారా, ఉదయాన్నే బైబిల్ చదివేటువంటి అలవాటు మీకుందా? రోజుకు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? చాలా మంది ఈ రోజుల్లో బైబిల్ చదవడం లేదు. బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకోవడం లేదు. వాక్యంలో ఏమనిందంటే, హోషేయ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమనిందంటే, ఏమని ఉంది అంటే, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోవచ్చు ఉన్నారు. ఏదో మనకు బాగా తెలుసు అన్నట్టుగా ఒకటి చదువుతూ ఉంటారు, ఇంకొకటి మరిచిపోతూ ఉంటారు. ఒక సహోదరి ఏమని చెప్తారంటే, సండే స్కూల్ పిల్లలకు బైబిల్ సరిగ్గా చదవరన్నమాట. ఉమ్, తమ పిల్లలకు ఏమని చెప్తుందంటే, పిల్లలారా జాగ్రత్త వినండి, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పెట్టగలిగాడంటారు? ఎలా పెట్టగలిగాడంటారు అని చెబుతూ, ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క కొండంత సైజు ఉంటుంది. ఒక్కొక్క చేప ఒక పెద్ద ఓడంత సైజు ఉంటుంది. అందుకే 5 రొట్టెలు 2 చేపలుతో 5,000 మందికి ఆయన ఆహారం పెట్టగలిగాడు అని బోధిస్తుందంట. ఈమె సరిగ్గా చదివిందో లేదో తెలియదు గాని, పిల్లవాడు ఒకడు లేచి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని గట్టిగా అరిచాడంట. ఏ బాబు, ఎందుకు అలా అరుస్తున్నావు? నోరు మూసుకొని కూర్చో అనిందంట సండే స్కూల్ టీచర్. వాడు ఇంకా గట్టిగా హల్లెలూయా అన్నాడు. ఏంటి సంగతి అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, 5 రొట్టెలు అంత పెద్దగా ఉంటే, 2 చేపలు అంత పెద్దగా ఉంటే, ఒక చిన్న పిల్లవాడు తన బుట్టలో ఆ చేపలను, ఆ రొట్టెలను పట్టుకొని యేసయ్య చేతికిచ్చాడు అని చెప్పాడంట. కంగు తినింది ఆ సండే స్కూల్ టీచర్. దేవుని బిడ్డలారా గమనించండి. ముఖ్యంగా దైవ సేవకులు అయినటువంటి మనము బైబిల్ బాగా చదవాలి. వేరే పుస్తకముల మీద ఆధారపడకూడదు. యూట్యూబ్‌ల మీద ఆధారపడకూడదు. లేకపోతే సొంత జ్ఞానం మీద కూడా మనం ఆధారపడకూడదు. బైబిలు బాగా చదవాలి. ఆయనకు వాడుక ఏమిటంటే, సమాజ మందిరమునకు వెళ్ళడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం. రోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వెళ్తూ ఉంటే ఎలాగుంటదో తెలుసా? రోజుకు ఒక క్రొత్తదనం అందులో మనకు కనపడుతుంది. అంతెందుకు, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన చదవండి. ఇప్పుడు చదవండి ఆరాధన అయిపోయిన వెంటనే. మళ్ళీ 11 గంటలకు చదవండి. మళ్ళీ 4 గంటలకు చదవండి. సేమ్ కీర్తన్నే.
మళ్ళీ రాత్రి 9 గంటలకు చదవండి. ఒకటవ కీర్తననే. ఎంత మాధుర్యం, ఎంత క్రొత్తదనం బైబిల్‌లో కనపడుతుందో మీకు తెలుసా? అది బైబిల్ యొక్క స్పెషల్. మనం వేరే పుస్తకాలను ఒకసారి చదువుతాం, మూలకు పడేస్తాం కదూ! బైబిల్ అలా కాదు. స్వచ్ఛమైన, మనతో మాట్లాడేటువంటి గ్రంథం. మన ఆత్మీయ స్థితిని చూపించేటువంటి గ్రంథం. మీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయాన్నే అద్దము చూసుకొని ఉండింటారు కదూ! లేదంటే డ్యూటీలకు, పనులకు వెళ్ళేటప్పుడు తప్పకుండా అద్దం ముందు మీరు నిలవబడతారు. అలాంటప్పుడు మీ పైరూపాన్ని చూపించేటువంటి అద్దాన్ని అంత ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మీ అంతరంగాన్ని చూపించేటువంటి ఈ అద్దాన్ని ఎంతమంది చూస్తూ ఉన్నారు? ఆలోచన చేయాలి మరి. హ్మ్. ఆలోచన చేయాలి. మీ అంతరంగాన్ని చూపించే అద్దం ప్రతిరోజు చూడాలి. చాలా సార్లు ఒకటో తారీఖున ప్రారంభం చేస్తారు. ఎలాగైనా ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయాలని. నాకు తెలిసి జనవరి మాసంలోనే 20వ తారీఖుల్లోనే స్టాప్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఒక వాడుక నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఒక క్రమశిక్షణకు నీవు లోబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5-6 వరకు ఆరాధనలో ఉన్నావా? 6 గంటలకు వెంటనే బైబిల్ తెరవండి. కనీసం ఒక 3 అధ్యాయాలు చదవండి. తప్పకుండా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. వాక్యము మనల్ని నడిపించేటువంటిది. వాక్యము మన బాధల్లో ఆదరణ ఇచ్చేటువంటిది. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటాడు దావీదు భక్తుడు. అంత మాత్రమే కాకుండా వెండి బంగారముల కన్నా విలువైనది, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యం. దీన్ని అలవాటుగా చేసుకుంటే ఎంత బాగుంటుందంటారు? ఆలోచన చేయాలి. మూడవ అలవాటు చూద్దాం రండి. 22వ అధ్యాయము లూకాసు వార్తలోని ఈ మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూసారా? యేసయ్యకున్నటువంటి మూడవ వాడుక. మొదటిది ఏంటి చెప్పండి? యెరూషలేమునకు వెళ్ళడం. రెండవది ఏంటి చెప్పండి? బైబిల్ చదవడం. మూడవది ఏంటి చెప్పండి? వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళడం. ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళాడు? టైంపాస్ కోసం వెళ్ళాడా? లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడా? కాదు. మోకాల్లోని ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అంటే ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు ఆయనకున్నది. తన అలవాటు చొప్పున, వాడుక చొప్పున మంచి అలవాటు. తెల్లవారుజామునే పెందలకడనే లేచి ఆయన అరణ్యమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి వాడు. ఏకాంత ప్రార్థన ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే అంత ధైర్యం ఇస్తుంది. ఓసారి శిష్యులను కోరాడు యేసయ్య, మనం అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. మీరు పడవలను సిద్ధం చేయండి. దోణెలను సిద్ధం చేయండి. వాళ్ళు సిద్ధం చేశారు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఈలోగా పెద్ద తుఫానొచ్చింది. ఆ దోణెలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో యేసయ్య నడుచుకుంటూ వచ్చాడు ఆ సముద్రం వైపు. ఆ అలల మధ్య, ఆ తుఫాను మధ్య, ఆ గాలి మధ్య నడుచుకుంటూ వచ్చాడు. తుఫానును గద్దించాడు. ప్రార్థన ఎంత పని చేస్తుందంటే నీ జీవితంలో కలిగిన తుఫానులన్నిటిని కూడా ఆపివేస్తుంది నీ మోకాళ్ళ ప్రార్థన. చూడండి ఆయన మోకరించాడా లేదా? చూద్దాం. 41వ వచనం. వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని
యేసయ్యకు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అలవాటు. భక్త్ సింగ్ గారి యొక్క సక్సెస్‌కు కారణం ఏంటో తెలుసా మీకు? ఆయన చనిపోయేడానికి ఒక 5 సంవత్సరాల ముందు వరకు కూడా మోకరించి ప్రార్థన చేయడం అలవాటు. చేత కాకపోయినా కూడా ఆయన దగ్గర ఒక చాప ఉండేది. ఆ చాప మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆ గదిలో వెలుగు కమ్ముకొని ఉండేది. యేసన్న గారు కూడా అంతే. మోకాళ్ళ మీద ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన మీకు అలవాటు ఉన్నదా? దయచేసి లేకపోతే అలవాటు చేసుకోండి. ఒక క్రమశిక్షణకు ఈ దేహాన్ని లోబరుచుకుందాం. పౌలు ఏమంటాడో తెలుసా? ఇతరులకు ప్రకటించి, ఒకవేళ ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడనైపోతానేమో అనుకొని నా శరీరాన్ని నేను నలుగగొట్టుకొని దానిని లోబరుచుకుంటూ ఉన్నాను. ఎక్కడుందండి ఈ వచనం? కొరంథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము చివరి వచనంలో ఉన్నది కదూ. ఓసారి చూడండి కావలిస్తే. 9వ అధ్యాయం చివరి వచనం అనగా 27వ వచనం మొదటి కొరంథీ పత్రిక ఏమని ఉన్నది? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరచుకొనుచున్నాను. ఎంతమంది దైవ సేవకులు తమ శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు? నలగొట్టుకోవడం అంటే ఏదో బెల్టుతో కొట్టుకోవడం అని కాదు. ఉపవాసములు ఉండాలి, మోకాళ్ళ మీద పడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. నా యేసయ్య చనిపోయే గడియ వచ్చింది. ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన అలవాటు మానుకోలేదు. రేపు నేను చనిపోతున్నాను కదా అని బాధపడ్డం లేదు. తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనలో ఈ 3వ అలవాటు ఉన్నదా? మొదటిది దేవుని మందిరమునకు వెళ్ళడం. రెండవది వాక్యం చదవడం. మూడవది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం. ఈ అలవాట్లు మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. శరీరం చెప్పినట్టు మనం చేస్తే ఇంకా ఎందుకు మన క్రైస్తవ జీవితం చెప్పండి. మనం మనం చెప్పినట్టు శరీరం చేయాలి. అంటే లోపల ఆత్మ ఉంటుంది కదూ. దేవుడిచ్చిన ఆత్మ లేదా మనస్సాక్షి అంటారు. మనస్సాక్షి ప్రకారం శరీరమును లోబరుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. శరీరమేమి మస్తుగా కోరికలు కోరుకుంటుంది, కానీ దాన్ని లోపరుచుకోవాలి. వీలైతే కొట్టుకోవాలి, అందులో ఏమాత్రం తప్పు లేదు. మనంతకు మనమే శిక్షించుకోవాలి. మంచి క్రమశిక్షణకు లోపరుచుకోవాలి. పలాని పని ఈ పలాని టైంలోనే చేయాలి, అంతే. అది ఒక క్రమశిక్షణ. ఇక చివరిదిగా నేను చదువుతూ ఉన్నాను అపోస్తుడైన పౌలు గురించి. ఈయనకు కూడా ఒక మంచి అలవాటు ఉండేది. 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున, చూసారా, తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. రైట్. మూడవది ఏమిటంటే సువార్త ప్రకటించడం. ఏంటి ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే యేసే క్రీస్తు. యేసే క్రీస్తు.
యాక్చువల్గా క్రీస్తు అనేటువంటిది బిరుదు, యేసయ్యకు ఉన్నటువంటి బిరుదు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏమన్నారు? సజీవరావు వాక్యం చెప్తాడు అన్నారా? లేకపోతే సజీవరావు పాస్టర్ గారు వాక్యం చెబుతారు అన్నారా? సో రెండవదే అన్నారు కదూ. సో పక్కన ఏం పెట్టారు నాకు? నా పేరు సజీవరావు పాస్టర్ కాదు. నా పేరు సజీవరావు. దట్స్ ఆల్. మరి పాస్టర్ పాస్టర్ అనే పదం ఎందుకొచ్చింది? అంటే నేను ఆ ఆ ఆ పదవిలో ఉన్నాను. లేకపోతే ఆ బిరుదు నాకు వచ్చింది. అంతే. నా పేరు పాస్టర్ కాదు. నా పేరు సజీవరావు. ఇక్కడ మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? యేసే క్రీస్తు. సో ఆ దినాల్లో ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తుని ఏమన్నారు? మెస్సయ్య అన్నారు. హెబ్రీ భాషలో మెస్సయ్య అన్నారు. సో మెస్సియా రాక కొరకు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోగా యేసు వచ్చాడు. మెస్సియా ఈయననే అని కొంతమంది నమ్ముతున్నారు. చాలా మంది నమ్మడం లేదు. మెస్సియా అంటే ఎలాగొస్తాడు? వాళ్ళ ఊహ ఏంటి? వాళ్ళ ఊహ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత కత్తితో వస్తాడు, ఖడ్గముతో వస్తాడు, విల్లుతో వస్తాడు, రోమా చక్రవర్తిని ఆ సింహాసనం మీద నుండి దించేస్తాడు. ఆయన దించి ఆయన వెళ్ళి కూర్చుంటాడు. ఆయన రాజ్య పరిపాలన అద్భుతంగా ఉంటుందని అందరూ కూడా మెస్సయ్య రాక కొరకు ఎదురు చూశారు. ఈలోగా యేసు వచ్చాడు. యేసు వచ్చినందువలన నువ్వేంట్రా మెస్సయ్య మాకు అని చెప్పేసి యేసయ్యను సిలువకేసి చంపేశారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఎవరో కాదు, యేసయ్యనే మెస్సయ్య. ఆయనే లోకరక్షకుడు. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన అద్భుతములు చేశాడు. అసాధారణమైనటువంటి కార్యములు చాలా సాధారణంగా చేశాడు. కాబట్టి ఈయన మెస్సయ్య. ఆ అమ్మాయి ఏమనింది? ఎవరమ్మాయి? సమరయ స్త్రీ ఏమనింది? నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఆమెకున్నటువంటి జ్ఞానం కూడా మిగిలిన వారికి లేకపోయింది. యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, ప్రధాన యాజకులకు అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు. ఒక అన్య స్త్రీ, వ్యభిచారములో ఉన్నటువంటి స్త్రీ ఎలా గుర్తుపట్టగలిగింది? రాబోతున్నటువంటి మెస్సయ్యవు నువ్వేనా అని తన కుండ విడిచిపెట్టి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించింది. సో 4వ అలవాటు ఏర్పాటు చేసుకోండి క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, నా స్నేహితులారా, సహోదరులారా. ఏంటది? సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం. మనం ఏదైతే విన్నామో, ఏదైతే ప్రార్థన చేశామో, సాక్ష్యం చెప్పడం 4వ అలవాటు. ఈ 4 అలవాట్లు కలిగి ఉంటే నిజంగా మనం చాలా చాలా ధన్యులమండి. 1వది, యెరూషలేమునకు వాడుక చొప్పున వెళ్ళాడు యేసయ్య. మనం ప్రతి ఆదివారము కూడా వాడుక చొప్పున మందిరానికి వెళ్ళాలి. నాట్ ఓన్లీ సండే బట్ ఆల్సో ఎవ్రీ మీటింగ్. ఏ మీటింగ్ జరిగినా కూడా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. అది ఒక వాడుక పెట్టుకుందాం. రెండవది, బైబిల్ చదవడం తప్పకుండా అలవాటు చేసుకోండి. ప్లీజ్, చేతులెత్తి మొక్కుతాను మీకు. ప్లీజ్ బైబిల్ నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో ప్రసంగాలప్పుడు మాత్రమే బైబిల్ చూడొద్దు. బైబిల్ను చదవడం ప్రారంభించండి. అది మంచి అలవాటు. మూడవది, ప్రార్థన చేయడం. అంటే ఒలీవల కొండ అంటే ఏంటి తెలుసా మీకు? శ్రమల కొండ. అందులో ఒక గానుగ ఉంటుంది. ఆ గానుగ ఒలీవ గింజలను నలిపి పడేస్తుంది. అంతగా మనం ప్రార్థన చేయాలి. నలిపి వేయబడేంతగా ప్రార్థన చేయాలి. సో 3వ అలవాటు పెట్టుకోండి. 4వది ఆటోమేటిక్‌గా సువార్త ప్రకటనకు ఈ అలవాట్లన్నీ కూడా చివరి అలవాటుగా మారిపోతుంది. దేవుడి మాటలను
మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. వేకువజామున నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మేము నమ్మదగని వారమైనప్పటికీ మీరు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మాకు మాదిరి ఎవరు తండ్రి? యేసయ్యా, మీరే కదా. పలాని పాస్టర్, పలాని పెద్ద పాస్టర్ మాకు మాదిరి కాదు, మీరే. అందుకే మీ అలవాట్లు మేము కూడా అలవర్చుకొని ధన్యులుగా జీవించగలిగే కృపను మాకందరికి మీరు దయచేయమని, చేరిన ప్రతి కుటుంబాన్ని మీరే దీవించుమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.